గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1040. యాక్చువల్లీ ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మార్కెట్స్ కి అయితే హాలిడే. కాకపోతే ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఈ వీడియో నేను రికార్డ్ చేసే వరకు మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు అయితే వచ్చాయి. సో వచ్చినటువంటి న్యూస్ల వలన రేపు మన మార్కెట్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అన్న దాని గురించి ఈ రోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. నెక్స్ట్ ఫ్రైడే రోజు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఇతను వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ వేసేస్తున్నారు. దాని తర్వాత కొన్ని రోజులు ఆ టారిఫ్స్ పైన పాజ్ అంటారు, కొన్నిసార్లు టారిఫ్స్ తీసేస్తా అంటారు. ఇతని దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత మార్కెట్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి కదా. సో ఫస్ట్ మన ఇండియాతో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ పైన టారిఫ్స్ వేశారు. కాకపోతే ఏవైతే కంట్రీస్ యుఎస్ తోని నెగోషియేషన్స్ లో ఉన్నాయో ఆ కంట్రీస్ పైన ఈ టారిఫ్స్ ని 90 days పాజ్ చేస్తున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఫ్రైడే రోజు ఈయన దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే చైనా 125% వరకు టారిఫ్స్ విధించారు కదా. కాకపోతే చైనా దగ్గర నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, పీసీస్ కావచ్చు, వీటికి మాత్రం ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇస్తున్నట్టుగా ఈయన అనౌన్స్ చేశారు. దానికి కారణం ఏంటంటే చైనా పైన ఇంత టారిఫ్స్ వేసేసారు అనుకోండి, ఆబ్వియస్ గా యూఎస్ లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోతుంది కదా. ఎందుకంటే చైనా నుంచే మేజర్ ఎలక్ట్రానిక్స్ అయితే యూఎస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనా పైన వీళ్ళు ఈ విధంగా టారిఫ్స్ విధిస్తే అల్టిమేట్లీ యూఎస్ఏ దీని వల్ల నష్టపోతుంది. కాబట్టి ఈ టారిఫ్స్ కి ఎగ్జంప్షన్ ఇచ్చినట్టుగా ఈయన అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న ఫ్రైడే రోజు ఎగ్జంప్షన్ ఇచ్చినట్టుగా అనౌన్స్ చేశాక మళ్ళీ సండే రోజు ఈ ఎలక్ట్రానిక్స్ కి వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్ ఏదైతే ఉన్నదో అది కేవలం టెంపరరీ మాత్రమే. సెక్టర్ స్పెసిఫిక్ టారిఫ్స్ త్వరలోనే వస్తాయి. ఆ టారిఫ్స్ వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పైన తిరిగి టారిఫ్స్ విధిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి ఇలాగా అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఒక స్టేట్మెంట్ కి స్టిక్ ఉండట్లేదు కదా. ఒక రోజు ఈ టారిఫ్స్ తీస్తేనని, మళ్ళీ ఇంకో రోజు ఆ టారిఫ్స్ వేసేనని, ఈయన దగ్గర నుంచి ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో దీంతో మార్కెట్ కి అయితే ఒక విషయం అర్థమైనట్టుందంటే ఈయన టారిఫ్స్ రిలేటెడ్ గా ఏదైతే ఉన్నదో ఇది అదర్ కంట్రీస్ ని భయపెట్టడానికే చేస్తున్నారు తప్ప ఈ విధంగా టారిఫ్స్ అయితే కంటిన్యూ చేయకపోవచ్చు. ఈయన డిస్కషన్స్ జరిపి టారిఫ్స్ కి ఒక సొల్యూషన్ తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ కి అయితే క్లియర్ గా అర్థమైనట్టుంది. దాంతోనే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా 300 పాయింట్స్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నది. డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా ఈ టైం కి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్ కి ఒక అవగాహన వచ్చినట్టుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నా కూడా వాటిని ఎక్కువ కాలం కంటిన్యూ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ కాలం కంటిన్యూ చేస్తే ఏమవుద్ది, అల్టిమేట్లీ దానివల్ల యూఎస్ఏ నష్టపోద్ది. కాబట్టి ముందు వీళ్ళపైన టారిఫ్స్ విధించాయని అనౌన్స్ చేసి దాని తర్వాత నెగోషియేషన్స్ జరిపి యూఎస్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ తగ్గించుకోవడం ఈయన అల్టిమేట్ గోల్ కదా. సో దాని రిలేటెడ్ గానే వర్క్ చేయొచ్చు. సో ఈ టారిఫ్స్ రిలేటెడ్ టెన్షన్స్ త్వరలోనే తొలగిపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. దీంతోనే మార్కెట్స్ అయితే పాజిటివ్ రియాక్ట్ అవుతున్నాయి. అంటే సండే రోజు మళ్ళీ టారిఫ్స్ వేస్తానని అనౌన్స్ చేసినా కూడా దాన్ని పెద్దగా మార్కెట్ పట్టించుకోవట్లేదు. జనరల్లీ మార్కెట్ లో ఏముంటుంది, ఇనిషియల్ గా వచ్చేటువంటి అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవే మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. కానీ దాని తర్వాత కంటిన్యూస్ గా ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఉంటున్నాయి అనుకోండి, దాన్ని మార్కెట్ అయితే ఇగ్నోర్ చేసేస్తుంది. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇలాంటి వార్ టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వార్ రిలేటెడ్ గా న్యూస్ వచ్చినప్పుడే మార్కెట్ రియాక్ట్ అయింది. కానీ దాని తర్వాత మళ్ళీ వార్ రిలేటెడ్ గా న్యూస్లు నడుస్తున్నా కూడా దాన్ని మార్కెట్ ఆ టైంలో ఇగ్నోర్ చేసేసింది. ఈవెన్ టారిఫ్స్ రిలేటెడ్ గా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. కాకపోతే చైనాతో ఈయనకి ట్రేడ్ వార్ ఏదైతే నడుస్తున్నదో ఆ ట్రేడ్ వార్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ కూడా ఒక డిస్కషన్స్ జరిపి కొంతవరకు వెనక్కి తగ్గి ఒక సొల్యూషన్ తీసుకొచ్చినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా కొంత బెటర్. ఇప్పటి వరకు అయితే ట్రంప్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక నెగిటివ్ స్టేట్మెంట్ ఏం రాలేదు. రాత్రికి ఏదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే భారీ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా చేస్తే అవేమైనా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయేమో చూడాలి తప్ప వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఈయన దగ్గర నుంచి మళ్ళీ అంటే తిరిగి టారిఫ్స్ విధిస్తా అని స్టేట్మెంట్ వచ్చినా కూడా మార్కెట్స్ పెద్దగా పట్టించుకోలేదు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మార్కెట్స్ అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తానే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ యుఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత చైనీస్ డంపింగ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ గురించి మనం మల్టిపుల్ డైలీ మనీ షోస్ లోని క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ వీళ్ళపైన ఇంతలా టారిఫ్స్ పెంచేసిందని చెప్పి చైనా దగ్గర ఏదైతే ప్రొడక్షన్ ఉన్నదో ఆ ప్రొడక్షన్ మొత్తాన్ని చైనా పెట్టుకుని కూర్చోలేదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ కంట్రీస్ లో నా ప్రొడక్ట్స్ ని చీప్ గా డంప్ చేయడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ఓవరాల్ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏ కంట్రీలో అయితే చీప్ గా ప్రొడక్ట్స్ ని డంప్
ఇంపోర్ట్ చేస్తారో ఆ కంట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. వీకెండ్ లోని చైనీస్ సప్లయర్స్ యుఎస్ కి అగెనిస్ట్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారన్న దాని గురించి సోషల్ మీడియాలోని మల్టిపుల్ వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతానే ఉన్నాయి. మీకు ఇప్పుడు ఒక వీడియోని చూపెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. జస్ట్ 30 seconds to 1 minute వీడియో ఉంటుందంటే ఆ వీడియో చూసినట్లయితే దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మీకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. The total cost will be $1,400 for one Birkin out of factory. But why Hermes will charge you $38,000 for one bag? That's because more than 90% of the price is paid for its logo. But if you do not care about the logo, you just want the same quality, same material, you can just buy from us. Because for our bags, we use exactly the same material, same leather, same hardware, same edge oil. The only difference is one, we don't have the logo, so we don't have to pay so much amount of money just for that logo. ఆ వీడియోని చూసారు కదా, ఆ వీడియోలోని చైనీస్ సప్లయర్ ఏం చెప్తున్నాడు, ఈ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి వీళ్ళ దగ్గర జస్ట్ $1,400 ఖర్చు అవుతుందంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 1.2 lakh వరకు ఖర్చు అవుతున్నట్లయితే ఆ బ్యాగ్ కి బెర్కిన్ బ్రాండ్ లోగో వేసిన తర్వాత ఆ బ్యాగ్ ని బ్రాండ్ ఏం చేస్తుంది, $34,000 కి సెల్ చేస్తుంది, అంటే నియర్లీ 29 lakh rupees కి సెల్ చేస్తుంది. సో ఈ బ్యాగ్ తయారు చేసిన వాళ్ళకైతే అంత పెద్దగా ప్రాఫిట్స్ లేవు, బట్ జస్ట్ బ్రాండ్ లోగో వేసుకుని ఆ బ్రాండ్ వాల్యూ ఉండబట్టి బ్రాండ్ ఏం చేస్తుందంటే అంత హై కాస్ట్ కు అమ్ముతున్నదని. సో మీలో ఎవరైనా సరే ఈ బ్యాగ్ ని వితౌట్ బ్రాండ్ లోగోతో కొనుక్కోవాలంటే క్వాలిటీ సేమే ఉంటుంది, అంటే తయారు చేసేది మేమే కదా, క్వాలిటీ సేమే ఉంటుంది, బట్ జస్ట్ బ్రాండ్ లోగో మాత్రమే ఉండదు. ఆ బ్యాగ్ ని ఆల్మోస్ట్ 90% పైన డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు అని చెప్పి ఆయన ఆఫర్ చేస్తున్నాడు. దీంతో పాటుగా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఎక్స్ కావచ్చు అండ్ అలాగే టిక్ టాక్ కావచ్చు, ఇటువంటి వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ చైనీస్ మ్యానుఫ్యాక్చర్స్ లైక్ లూయి విటాన్ కావచ్చు, లూయి విటాన్ తో పాటుగా వేరే అదర్ బ్రాండ్స్ కి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఇటువంటి వీడియోస్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ కొంతమంది సప్లయర్స్ ఏమంటున్నారంటే ఫ్రీ షిప్పింగ్, ఇంపోర్ట్ డ్యూటీస్ ఇటువంటివన్నీ కూడా మేమే బేర్ చేస్తాం, ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా చీప్ గా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం, క్వాలిటీ అయితే సేమ్ బ్రాండ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో అంతే క్వాలిటీ ఉంటుంది, జస్ట్ ఆ బ్రాండ్ కి చెందినటువంటి లోగో మాత్రమే ఉండదంతే. సో మీలో ఎవరైనా కొనుక్కోవాలంటే ఇంత చీప్ గా డిస్కౌంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళైతే వీడియోస్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరేమనుకుంటున్నారంటే చైనా చేస్తున్నటువంటి ఈ స్ట్రాటజీ వలన నిజంగా బ్రాండ్స్ పైన ఆ విధంగా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే జనరల్లీ బ్రాండ్స్ కొనుక్కునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అంత ఎక్స్పెన్సివ్ అంటే ఆ బ్రాండ్ కున్న వాల్యూతో చాలా మంది కొనుక్కుని ఉంటారు కదా. వీళ్ళు బ్రాండ్ ని తీసి అదే క్వాలిటీతో ఒకవేళ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తున్నారు అనుకోండి, బ్రాండ్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది బ్రాండ్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓవరాల్ గా వీళ్ళు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఇంత చీప్ గా సెల్ చేశారు అనుకోండి, ఏం జరుగుతుంది, చాలా కంట్రీస్ లో ఈ ప్రొడక్ట్స్ యొక్క డంపింగ్ స్ట్రాంగ్ గా జరగచ్చు. కాబట్టి మన లోకల్ కంపెనీస్ అంటే షూస్ తయారు చేసేటువంటి కంపెనీస్ కావచ్చు, బట్టలు తయారు చేసేటువంటి కంపెనీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం క్లియర్ గా కనిపిస్తున్నది. గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలన్నా కూడా అన్ని ప్రొడక్ట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలంటే ఒక్కసారి అది పాసిబుల్ కాదు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా దాని రిలేటెడ్ గా వర్క్ చేయవలసి ఉంటుంది. ఆ వర్క్ చేసి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, కానీ ప్రతి ఒక్క సెక్టర్ లోని యాంటీ డంపింగ్ డ్యూటీని వెంటనే విధించాలంటే కొంత టఫే. కాబట్టి చైనా గనక ఇలాంటి చీప్ డంపింగ్ మన కంట్రీలో చేసినట్లయితే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ పైన అయితే ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో చైనా అండ్ యుఎస్ మధ్య ఈ ట్రేడ్ వార్ ఏదైతే నడుస్తుందో ఇది ఎంత త్వరగా ఎండ్ అయితే అది ప్రతి ఒక్క కంట్రీకి కూడా అంత మంచిది. నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ కి ఇన్కమ్ ట్యాక్స్ అప్లైన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. చాలా మంది ఎన్ఆర్ఐస్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ విత్డ్రా చేసుకుంటారు కదా. విత్డ్రా చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్స్ పైన ట్యాక్స్ అయితే పే చేయవలసి ఉంటుంది కదా. కాకపోతే ఈ ట్యాక్స్ ని ఎన్ఆర్ఐస్ ఇండియాలో కాకుండా వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉంటున్నారో ఆ కంట్రీలోనే పే చేసుకోవచ్చు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అప్లైన్ ట్రిబ్యునల్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మన ఇండియాతోని ఏ కంట్రీస్ కి అయితే ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా ఒప్పందాలు ఉంటాయో ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఒకవేళ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఈ బెనిఫిట్ దొరుకుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే సింగపూర్, యుఏఈ, మారిషస్, నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగల్ తో పాటుగా ఇంకా ఏ కంట్రీస్ అయితే మన ఇండియాతోని ఈ ట్యాక్స్ ఒప్పందాలు చేసుకున్నాయో ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఈ బెనిఫిట్ పొందబోతున్నారు. ఎస్పెషల్లీ సింగపూర్, దుబాయ్ ఇటువంటి ప్లేసెస్ లో ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ కి దీనివల్ల చాలా బెనిఫిట్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ కంట్రీస్ లోని జీరో ట్యాక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత సెల్ చేయడం ద్వారా క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి కదా, వాటిపైన ట్యాక్స్ ని ఇక్కడ కట్టుకోకుండా వాళ్ళు ఉంటున్నటువంటి కంట్రీలోనే ట్యాక్స్ కట్టాలనుకోండి. యుఏఈ, సింగపూర్ విషయంకి వచ్చేసరికి అక్కడ ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్స్ పైన వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. యాక్చువల్లీ దీని రిలేటెడ్ ఒక కేస్ స్టడీని కూడా ఇచ్చారు. సింగపూర్ కి చెందినటువంటి ఒక పర్సన్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 21-22 లోని ఆవిడకి క్యాపిటల్ గెయిన్స్ అయితే
వచ్చాయి. ఆవిడ క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే ట్యాక్స్ ట్రీటీ ఆర్టికల్ 13 ప్రకారం నేను ఈ క్యాపిటల్ గెయిన్స్ పైన ఎటువంటి ట్యాక్స్ కట్టవసరం లేదని చెప్పి ఆవిడ క్లెయిమ్ చేయడం జరిగింది. కాకపోతే మన ఇండియన్ ఐటీ ఆఫీసర్ అయితే దీన్ని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత ఈ ఇష్యూ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ కి అయితే రీచ్ అయింది. ఫైనల్లీ ట్రిబ్యునల్ ఈ కేసు విన్న తర్వాత ఒకవేళ కంపెనీకి చెందినటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అవి డైరెక్ట్ షేర్స్ అంటే కంపెనీస్ ఇష్యూ చేస్తాయి కాబట్టి డైరెక్ట్ షేర్స్ అవుతాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్. సో ట్రస్ట్ ఈ యూనిట్స్ ని ఇష్యూ చేస్తుంది కాబట్టి అవి షేర్స్ కిందకి రావు. సో దీంతో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్ కి ట్యాక్స్ ని మన ఇండియాలో కాకుండా వాళ్ళు ఉంటున్నటువంటి కంట్రీలో కట్టుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో మేజర్లీ దీనివల్ల ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఎస్ కి అయితే దీనివల్ల చాలా బెనిఫిట్ దొరకబోతుంది. నెక్స్ట్ మీరు అపార్ట్మెంట్ లో ఉంటున్నారా? అయితే మీ పైన ఒక కొత్త ట్యాక్స్ బాంబ్ అయితే పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అపార్ట్మెంట్ లో ఉన్నట్లయితే మీ అసోసియేషన్ కి మంత్లీ మెయింటెనెన్స్ పే చేస్తారు కదా. ఒకవేళ మీరు పే చేసేటువంటి ఈ మంత్లీ మెయింటెనెన్స్ 7,500 కన్నా ఎక్కువగా ఉన్నదనుకోండి, ఇకపైన ఆ మెయింటెనెన్స్ పైన మీరు మంత్లీ 18% జీఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంటుంది కదా, టోటల్ అసోసియేషన్ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా యాన్యువల్లీ 20 lakhs వరకు కలెక్ట్ చేసింది అనుకోండి, దానిపైన కూడా 18% జీఎస్టీని పే చేయాలి. ఓవరాల్ గా ఈ జీఎస్టీని పే చేయాలంటే అసోసియేషన్ పే చేయదు కదా. ఏం జరుగుతుంది, ఆ 18% ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది అపార్ట్మెంట్ లోని ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. కాబట్టి మీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కాస్ట్ త్వరలోనే పెరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 7,500 మంత్లీ మెయింటెనెన్స్ అంటే హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ హై రేజ్ అపార్ట్మెంట్స్ లోని ఇంత మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి హై రేజ్ అపార్ట్మెంట్స్ లోని ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఈ అదనపు భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రేపు సెషన్ లో మీకు క్వెస్ కార్ప్ స్టాక్ బాగా పడినట్టుగా కనబడచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ క్వెస్ కార్ప్ వాళ్ళు ప్రీవియస్ గా డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ లో భాగంగా క్వెస్ కార్ప్ నుంచి డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అండ్ అలాగే బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ ని కూడా వీళ్ళు డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి క్వెస్ కార్ప్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ లో 1 స్టాక్ అండ్ అలాగే బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లోని 1 స్టాక్ వీళ్ళు ఇష్యూ చేయనున్నారు. సో ఈ డీమర్జర్ రికార్డ్ డేట్ రేపు ఉండడం వల్ల మీకు స్టాక్ కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. కానీ దానికి రీజన్ అయితే ఈ డీమర్జర్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే ఈ డీమర్జర్ లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి త్వరలోనే డీమర్జ్ అయినటువంటి 2 కంపెనీస్ యొక్క షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు అయితే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.